కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం నవాబుల కాలం నుంచి పర్యాటక ప్రాంతంగా ఔషధ వనమూలికలు కలిగిన వృక్షాలకు నిలయంగా ప్రసిద్ధి. ఒకప్పుడు లక్షలాది రోగులకు ఔషధంగా పనిచేసిన ఈ ప్రాంతపు స్వచ్ఛమైన గాలి ఇప్పుడు కాలుష్యంతో నిండిపోయింది. మరోవైపు పర్యాటకానికి ఎంతో అనుకూలమైన ప్రదేశాలున్నా వాటిని అభివృద్ధి చేయడంలో అధికారులు పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరి పరిస్థితికి ఎవరు బాధ్యులు? వికారాబాద్ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి అనేక మంది నిత్యం వస్తూ ఉంటారు. సహజంగా వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. అయితే ఇక్కడ సౌకర్యాలు సరిగా లేక పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. అంతేకాదు ఇక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకోవడం భయాందోళన కలిగిస్తోంది. వికారాబాద్ అనంతగిరి అటవీ ప్రాంతం చుట్టూ రిసార్ట్లు, ఫామ్ హౌస్లు నిబంధనలకి విరుద్ధంగా పుట్టుకొస్తున్నాయి. రిసార్ట్ ఏర్పాటుకి ఉండాల్సిన కనీస ప్రమాణాల్ని కూడా ఇక్కడ పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఒక రిసార్ట్ కోసం భూమి తప్పనిసరిగా లీగల్ ల్యాండ్ అయి ఉండాలి. వ్యవసాయ భూమి కాకూడదు. కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. 20 గదులు, ప్రత్యేక బాత్రూమ్ ఉండాలి. కనీసం 5000 చదరపు మీటర్ల ఓపెన్ స్పేస్ ఉండాలి. ఈ నిబంధనలేవి ఇక్కడ పాటించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వికారాబాద్ పర్యాటక అభివృద్ధి ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. ఈ జిల్లాలో అనంతగిరి కొండలు, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు, రామేశ్వర ఆలయం వంటి ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అయినా అనంతగిరి కొండల్ని అభివృద్ధి చేయడంలో మాత్రం ఎటువంటి చొరవ కనిపించడం లేదు. 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ పథకం కింద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించినా ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు. పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు, పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా కోఆర్డినేషన్ చేసే వ్యవస్థను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే మేము నెక్స్ట్ లెవెల్లో టూరిజానికి సంబంధించిన పోలీసును కూడా రిక్రూట్ చేయాలి, టూరిజానికి సంబంధించి పోలీస్ స్టేషన్లు కూడా పెట్టాలని ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకురావడం. అంటే ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు లేక్స్కి సంబంధించి ఇరిగేషన్ అధికారులు, టూరిజం అధికారులు, పోలీస్ అధికారులు ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి ఒక కమిటీ ఉన్నప్పుడే ముందుకెళ్ళే దాంట్లో పర్టికులర్గా వికారాబాద్ లాంటి ఏరియాలలో ఈ కోఆర్డినేషన్ తోటి అంటే టూరిజం హెడ్గా ఈ కోఆర్డినేషన్ తోటి ఉండాలని చెప్పి మేము మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే వారు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. వికారాబాద్ కి హవా లాంకో మరిజోమ్ కి దవా అంటారు. 100 ఏళ్ల క్రితం టీబీ సాంచరీకి నిలయంగా ఉండేది. నాటి నిజాం నవాబు ఈ ప్రాంతపు స్వచ్ఛమైన గాలిని గుర్తించి దానికి ప్రాముఖ్యతని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ స్వచ్ఛత కరువైంది. ఎటు చూసినా కాలుష్యం, విసిరి పారేసిన బీరు బాటిళ్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఔషధంగా పేరుగాంచిన ఈ గాలి నిర్లక్ష్యం కారణంగా కాలుష్యంగా మారింది. వికారాబాద్ తో పాటు జహీరాబాద్, ముచ్చర్ల లాంటి ప్రాంతాల్లోని స్టీల్, ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం మరింత పెరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు వికారాబాద్ గ్రీన్ జోన్ కి ముప్పుగా మారుతున్నాయి. ఈ కంపెనీల్ని పర్యావరణానికి ముప్పు లేని ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తేనే వికారాబాద్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.